రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా కూటమి గవర్నమెంట్ ని విమర్శిస్తూ ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో జ్ఞానేశ్వరి 2.5 సంవత్సరాల ఆ పాప కనిపించకుండా పోయి 30 రోజులు అవుతుంది. ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో పాప యొక్క తండ్రి గోడ పత్రికలను పట్టుకుని మొత్తం రాష్ట్రం అంతా కూడా తిరిగి అవి అంటించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? 30 రోజులు అయిపోయింది. ప్రభుత్వం ఇలాంటి చిన్నపిల్లల విషయంలోనే విఫలమైతే మరి ప్రజల విషయంలో వారు ఏం చేస్తారంటూ కూడా ఆయన ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడతాం. నమస్తే మేడం. సో సరిగ్గా ఈ రోజుకి పాప కనిపించకుండా పోయి 30 రోజులు అవుతుంది. 30 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన స్పందించారు. ప్రభుత్వం ఇలాంటి చిన్నపిల్లల విషయంలోనే విఫలమైతే ఇక ప్రజల్ని వారి యొక్క సంరక్షణని ఎలా చూసుకోగలుగుతుందంటూ కూడా ఆయన కౌంటర్ చేశారు. రకంగా ఎలా రెస్పాండ్ అవుతారు దీనికి సంబంధించి? కౌంటర్ అనేది వెంటనే చేస్తే కౌంటర్ అవుతుందమ్మ కదా. నెల తర్వాత చేస్తే ఏమంటారు? దొంగలు పడ్డ 6 నెలలకి ఏదో మురిగింది అంటారు. అవునా? నాకు అర్థం కాలే. ఇప్పుడు సడన్ గా నిన్న మొన్న మావిగానే అయిపోయింది. తర్వాత నిన్నను జడశ్రవణ్కి భయపడ్డాడు కదా. జడశ్రవణ్ ప్రశ్నించారు కదా. ఏం ప్రశ్నించారు? మీకు 40% క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి, మీరు ఇట్లా యూట్యూబర్స్ని అరెస్ట్ చేస్తుంటే మీరు మా వైపు ఉండరా, మాకు సపోర్ట్ చేయరా అని అడగగానే నిన్న ఏం చేశాడు? వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నానని చెప్పాడు. చెప్పి ప్రశ్నించాడు. అది అయ్యి ఇంకా 24 గంటలు అవ్వలేదు. ఇవాళ జ్ఞానేశ్వరి గురించి అడుగుతున్నాడు. అదేంటి తప్పేంది మేడం? అంటే చిన్నపిల్లల విషయంలో రాజకీయంగా కాకూడదని వెంటనే దానిపైన స్పందించకుండా ప్రశ్నించకుండా తర్వాత 30 రోజుల తర్వాత అడిగాడు అని అనుకోవచ్చుగా. అలా ఎలా అనుకుంటారు? ఇప్పుడు మీరు వెళ్ళారా? మీ మనుషుల్ని పంపించారా? మీరు పంపిస్తారు కదా మీ మనుషుల్ని. ఇప్పుడు జగన్ అన్న వెళ్తాడు కదా. ఎవరికి వెళ్తాడు? గంజాయి బ్యాచ్ అరెస్ట్ అయితే, రౌడీ షీటర్లు పొడుచుకుని చచ్చిపోతే, లేదు వాడెవడో బెట్టింగ్ యాప్లో ఏదో కోల్పోయి డబ్బు మొత్తం ఆత్మహత్య చేసుకుంటే 1 ఇయర్ తర్వాత వెళ్ళి విగ్రహావిష్కరణ. బెట్టింగ్ యాప్ల్లో చచ్చిపోయిన వాడికి విగ్రహావిష్కరణ జరిగిన 1 ఇయర్కి వెళ్ళి ఈయన పరామర్శిస్తాడు. ఇదా ఇప్పుడు ఆ పాప కనిపించకుండా పోయి నెల అయింది. వెంటనే పోని వైసీపీ వాళ్ళు ఎవరైనా స్పందించారా? వెళ్ళారా? కనీసం నీ మనుషుల్ని ఎవరినైనా పంపించి వెతికించావా? నీకంత నిజంగా ప్రపంచంలో నీకు ఇంకే పని లేదు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే మీకు ముఖ్యం. మీరేం చేయాలి? వెంటనే ఒక బ్యాచ్ని పంపించాలి. మన అంబటి రాంబాబు, మన ఇతనెవరు పేరుని నాని, మహామహులు ఉన్నారు కదా. వెళ్ళి అడవుల్లో తిరగాలిగా. తిరగాల వద్దా? రోజా, తర్వాత శ్యామల, మేకప్ వేసుకొని శ్యామల, ఓకే, తర్వాత గుడ్డు అమర్నాథ్ గారు, ఈ మహామహులు ఆవిడెవరు రజనీ గారు, వీళ్ళందరూ వెళ్ళాలి కదా. మరి ఎందుకు వెళ్ళలేదు? చెప్పండి. మీకు అంత అక్కర ఉంది కదా. ఇప్పుడు నెల తర్వాత మీకు ఎందుకు గుర్తుకొచ్చింది అసలు? ఇన్ని రోజులు అవకాశం ఇచ్చారు అనుకోవచ్చు కదా. ఎవరికి ఇచ్చారు? ప్రభుత్వానికి, పోలీసులకు. వాళ్ళు ఎవరండి ఇచ్చేది? అంటే వైసీపీ. ఒక మాట అడుగుతా, నాకు సమాధానం చెప్పండి. మీరు వాళ్ళ అమ్మా నాన్న పోలీసులు ఏమైనా అన్నారా? పోలీసులు విఫలమయ్యారని ఎక్కడైనా చెప్పారా? వెంటనే అందరూ వెళ్ళారు, వెతికారు. బావులు, చెరువులు, కొండలు, కోనలు, చెట్లు, పుట్టలు అన్ని వెతికారుగా. ఆఖరికి అక్కడెక్కడో ఎవరో చూసామంటే అక్కడ కూడా పంపించారుగా. గుళ్ళు, గోపురాలు అన్ని చూసారుగా. మరి ఏమిటో అవకాశం వాళ్ళు ఇచ్చేదేంటి? వాళ్ళ తల్లి తండ్రి ఏదైనా అనుంటే ఆ రోజు, ఇగో వీళ్ళ వల్ల అయింది అని. మీరు 500 ఎకరాల తోటలో ఆ పాప తప్పిపోతే ఆ ఫెన్సింగ్ దగ్గర ఎవడు బాధ్యుడు దీనికి? ప్రభుత్వం బాధ్యుడా? ఓనర్ ఏమయ్యాడు? ఓనర్ వచ్చి మాట్లాడా? ఓనర్ బయటికి రాలే కదా. ఓనర్ని కదా ప్రశ్నించాలి జగన్మోహన్ రెడ్డి. ఏమయ్యా ఓనరు నువ్వు కదా పెట్టావు, నువ్వేం చేస్తున్నావు? ఓనర్ని అడుగుతాడా? ముఖ్యమంత్రిని అడుగుతాడా? కూటమి ప్రభుత్వాన్ని అడుగుతాడా? చెప్పండి. మీ హయాంలో ఎన్ని జరిగాయి? మీరు ఎప్పుడైనా కలగజేసుకున్నారా? మీరు ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చారా? ఎప్పుడైనా మాట్లాడారా?
ఎంతమందిని అరెస్టులు చేయించారు 41A నోటీస్ ఇచ్చి ఇవ్వకుండా. చంద్రబాబు నాయుడునే తెల్లారకట్ట ఎత్తేశారు. నీ లేనప్పుడు ఎత్తేశారు, నేను అప్పుడు లేనుగా అని నవ్వావు కదా, గుర్తుందా మీకు ఆ డైలాగు? కాబట్టి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి? మీరైనా ఎక్కడో ఎలహంకలో ఉంటారు, మీకు ఎందుకు చెప్పండి ఇవన్నీ? ఇప్పుడు ప్రశ్నారావాణ్ణి ప్రశ్నించండి. పాపం ఆ నాయన నువ్వెందుకు హిందూ దేవుళ్ళని దేవతని తిట్టావని అడగండి. అడుగుతారా? నువ్వు బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు అని అడగగలవా నువ్వు? జగన్మోహన్ రెడ్డి అడగగలవా? బూతులకి అసలు ఏమంటారు, సారీ, బూతులకి ప్యాట్రనైజ్ ఎవరికి వెళ్తుంది? జగన్మోహన్ రెడ్డికే వెళ్తుంది. వాళ్ళ హయాంలో బూతులు తిట్టించి, అసలు బూతులు ఇలా తిట్టాలి అని చెప్పించి, మహిళల్ని ముఖ్యంగా అపోజిషన్లో ఉండే అపోజిషన్ లీడర్ భార్య కావచ్చు, లేకపోతే ఎవరైనా ఇంకొక లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ విడాకుల గురించి, వాళ్ళ భార్యల గురించి నీచంగా మాట్లాడించటం, వాళ్ళ పిల్లల్ని కూడా నీచంగా మాట్లాడించటం. పోసాని ఏమయ్యాడు ఇవాళ? ఎన్ని ఏమంటారు పోలీస్ స్టేషన్లు తిరిగాడు? తిరగాలి కదా, వదలాలా? వదలాలా? పిల్లల్ని తిడితే వదలాలా? బూతులు మాట్లాడితే వదలాలా? అది మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. అది మాట్లాడాక నువ్వు జ్ఞానేశ్వరి గురించి ప్రశ్నించు. పోసాని విషయంలో తప్పు జరిగింది, పోసాని పవన్ కళ్యాణ్ పిల్లల్ని తిట్టడం తప్పు అని ఒక మాట అను నువ్వు, అప్పుడు నీ జ్ఞానేశ్వరి గురించి అడిగే హక్కు ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నోరు మూసుకుని ఎలహంకలో కూర్చోమనండి, పనికి మాలిన విషయాల్లోకి రావద్దు. ఎందుకంటే ఈ విషయంలో ప్రభుత్వం విఫలం అవ్వలేదు, ప్రభుత్వం తన పని తను చేస్తోంది. అందుకని ఇవాళ సడన్ గా వచ్చేసి ఎంతో అక్కర ఉన్నట్టు మాట్లాడాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను. అంటే దగ్గరగా 30 రోజులు అవుతుంది కదా మేడం. అంటే జగన్మోహన్ రెడ్డి కాదు, ఇప్పుడు సామాన్య ప్రజల దగ్గర నుంచి కూడా ప్రభుత్వానికి ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్ననే వాళ్ళు ఏమంటలేదు వాళ్ళు. అవును, ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఏడ్చి పెడబొబ్బలు పెట్టి అయ్యో ప్రభుత్వం విఫలమైందని అన్నారా? అనలేదు కదా. ఓనర్ని మాట్లాడమనండి, ఫస్ట్ ఓనర్ని మాట్లాడమనండి. 500 ఎకరాల్లో ఒక ఇల్లు ఇచ్చినప్పుడు ఇల్లుకి ఫెన్సింగ్ ఉందా లేదా? పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు నా పిల్లని నేను వదిలేసి నా పిల్లని ఏదో అయినా లేదా తప్పిపోయినా ప్రభుత్వాన్ని బాధ్యతని అంటానా నేను? తప్పు కదా అది. ఫస్ట్ నా బాధ్యతను నేను నెరవేర్చాక పిల్ల తప్పిపోతే అప్పుడు మాట్లాడాలి. ఇక్కడ తప్పు వాళ్ళదే. ఇప్పుడు భార్యాభర్తలదే తప్పు, తర్వాత ఓనర్ ఏమయ్యాడు? నా ప్రశ్న అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రశ్నించాల్సింది వాళ్ళ అమ్మా నాన్నని, ఆ ఓనర్ని, కూటమి ప్రభుత్వాన్ని కాదు, చంద్రబాబు నాయుడిని కాదు, పవన్ కళ్యాణ్ని అంతకంటే కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.